హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 72 అవర్స్లో యాక్షన్ తీసుకుంటారా లేదా. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్కి, రిలేషన్షిప్కి, మీ లైఫ్కి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఒకసారి మీరు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు ఆ మేనిఫెస్టేషన్ అన్నదాన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి. సో మీకు రెజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ కూడా ఏంటన్నది మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ. 3 of Wands. ఓకే, 3 of Wands అంటే మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ థింకింగ్లోనే ఉన్నారు. అంటే రిలేషన్షిప్ గురించి అయితే ఫర్దర్గా రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆర్ రిలేషన్షిప్ గురించి ఆర్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లైక్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. ద స్టార్ 4 of Wands అండ్ Knight of Swords, సారీ 5 of Wands అండ్ Knight of Swords. ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మీ మధ్య ఏదైతే రీసెంట్ పాస్ట్లో జరిగిన ఒక డిస్టర్బెన్స్ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని గొడవలు అవ్వచ్చు, ఆర్ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా మేమిద్దరం డిస్టర్బ్ అయ్యాం, ఈ గొడవ వల్ల మీ ఇద్దరం డిస్టర్బ్ అయ్యాం, లేదా ఈ థర్డ్ పర్సన్ వల్ల మా ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది, ఇలా జరగకుండా ఉంటే బాగున్నాను. సో ఈ విషయం గురించి నేను ఒకసారి తనతో మాట్లాడాలి, లైక్ మీతో మాట్లాడాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా స్టార్ ఏదైతే జరిగిందో దాన్ని లైక్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ నార్మల్గా ఉండాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్లోనే ఉన్నారు. అండ్ కమ్యూనికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మాట్లాడుకోకపోతే ఇంకా డిస్టర్బెన్సెస్ పెరిగిపోతాయి. సో కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. బట్ తీసుకుంటారా లేదనే చూద్దాం యాక్షన్. బట్ ఇక్కడ థాట్స్ వైజ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ కింగ్ ఆఫ్ వాండ్స్, ద హర్మిట్ అండ్ 6 of Wands. మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా ప్యాషన్ ఉంది, బట్ తను చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్. లైక్ మీ పర్సన్ మేబీ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, తను ఏదైనా ఒకటి ఆలోచిస్తూ ఉన్నప్పుడు తను మేబీ ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోయి ఉండొచ్చు. బట్ నౌ ఏమని ఆలోచిస్తారంటే, ఎలాగైనా సరే మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి, లేదా సెపరేషన్లో ఉంటే రీయూనియన్ అవ్వాలి అని చెప్పి చాలా చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తనకు కూడా కెరియర్లో సక్సెస్ అవ్వాలి, అది కూడా మీ రిలేషన్షిప్కి హెల్ప్ అవుతుంది అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా తన లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మీరు కూడా సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకు చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్లో. సో ఏదైతే మధ్య డిస్టర్బెన్స్ మీ ఇద్దరి మధ్య ఉందో అది మాత్రం సార్ట్ అవుట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో దాని గురించి మీతో డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఆర్ సెపరేషన్ ఉంటే రీయూనియన్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, ఆర్ వర్గో ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ ఆక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం.
మీ ఎనర్జీ హై ప్రీస్టర్స్, ఇంట్రెస్టింగ్. 7 of Cups, Ace of Wands and 4 of Swords. మీ ఇంటెన్షన్స్ 10 of Swords, Page of Cups and 10 of Pentacles. అండర్ ద డెక్ ఎంపరర్. ఖచ్చితంగా మీ ప్రజెంట్ ఎనర్జీకి, ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్కి చాలా చాలా కనెక్షన్ ఉంది. ఎందుకన్నది నేను చెప్తాను. ఇక్కడ హై ప్రీస్టెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిదీ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ మనసులో ఏదుందో త్వరగా బయటకి చెప్పరు. అండ్ మీ సీక్రెట్స్ని కానీ లేదా ఎదుటి వాళ్ళ సీక్రెట్స్ని కానీ మీరు చాలా గోప్యంగా ఉంచుతారనమాట. సీక్రెట్స్లో ఉంచుతారు ఒక మాటలో చెప్పాలంటే. ఎస్, బట్ మీరు రీసెంట్గా మీ మనసు ఏం చెప్తుంది, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అది వినడం ప్రారంభించారు. అది వినడం దగ్గర నుంచి మీకు ఒక రకమైన క్లారిటీ వచ్చిన, ఒక రకమైన కన్ఫ్యూజన్లో కూడా మీరు ఉంటున్నారు. మేబీ మీరు పూర్తిగా వినడం లేదు, లేదా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బికాస్ 7 of Cups, Ace of Wands and 4 of Swords. ఇది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒక టైంలో న్యూ బిగినింగ్ కావాలి అనిపిస్తుంది. ఒక టైంలో ఎందుకు నేను మళ్ళీ సఫర్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అగైన్ సమ్ కన్ఫ్యూజన్. సో మీకు క్లారిటీ లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే, ఈ రిలేషన్షిప్ వల్ల నేను హ్యాపీగా లేను, నాకు అవసరమా ఈ రిలేషన్షిప్, నేను ఫ్యామిలీ కోసం, లైక్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఫ్యామిలీ కోసం భరిస్తున్నాను లేదా కిడ్స్ కోసం భరిస్తున్నాను అని ఒక థాట్ ప్రాసెస్లో మీరు ఉన్నారు. నేనే వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, రిలేషన్షిప్ వల్ల నాకు ఏ యూజ్ లేదు, లైక్ ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఒక హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు, ఎందుకు రిలేషన్షిప్ అనిపిస్తుంది. బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీకు ఇటేంటంటే కంప్లీట్గా ఈ పర్సన్ లెట్ గో చేయలేరు, లైక్ సెపరేట్ అయిపోలేరు. అట్ ద సేమ్ టైం కలిసి ఉండాలని కూడా మీకు 100% లేదు. బికాజ్ ఎక్కడో మీకు ఒకటి అడ్డు వస్తుంది, లైక్ నేను హ్యాపీగా ఉండగలనా ఈ పర్సన్తో, నాకు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్. రిలేషన్షిప్ వల్ల మన హ్యాపీనెస్ పెరగాలి కానీ తగ్గకూడదు కదా. మనకి ఒక రిలేషన్షిప్ మన లైఫ్లోకి వస్తే అది మనకు సపోర్ట్ అవ్వాలి, బట్ సపోర్ట్ అవ్వట్లేదు కదా అనే ఒక థాట్స్ మీకు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బట్ మీరు ఇవన్నీ గోత్రూ అవుతున్నా అది మీరు బయటకు తెలియనివ్వడం లేదు. మీ పర్సన్కి మీరు ఎంత ఆలోచిస్తున్నారని కూడా తెలియదు. బట్ మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీకు మాట్లాడాలనిపిస్తుంది, రీయూనియన్ కావాలనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్యారలీ ఎందుకు ఈ రిలేషన్షిప్ నాకు కరెక్ట్ కాదేమో అని కూడా మీకు అనిపిస్తుంది. అక్కడ మీరు స్టక్ అయిపోతున్నారు. సో మీరు జరిగిందంతా ఒకసారి చూసుకొని అనలైజ్ చేసుకుని, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ టు బీ ఇన్ దిస్ రిలేషన్షిప్ అని ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీది, ఈ లైఫ్ మీది. మీరు సఫర్ అయితే ఆ బాధ మీరే భరించాలి, ఎవరు భరించాలి. సో నిజంగా ఇది వర్త్. బికాజ్ ఏ రిలేషన్షిప్లో అయినా ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి, దాని తర్వాత లవ్ ఉండి రెస్పెక్ట్ లేకపోయినా రిలేషన్షిప్ సర్వైవ్ అవ్వదు. ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి, దెన్ లవ్. ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా అండర్స్టాండింగ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి రెస్పెక్ట్ లవ్ ఉంటే. సో రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్. సో నెక్స్ట్ 72 అవర్స్లో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎగ్స్ అని ఉండొచ్చు. The Sun, Knight of Wands, the Fool, under the deck 2 of Swords. సో ఖచ్చితంగా 2 of Cups. తనకి ఖచ్చితంగా మీ పర్సన్కి మీరే తన కరెక్ట్ పర్సన్ ఒక ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్కి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా చాలా మందికి విత్ ఇన్ నెక్స్ట్ 72 అవర్స్లో యాక్షన్ వచ్చే అవకాశం ఉంది. మేబీ కొంతమందికి లేట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సర్టెన్ సిచ్యువేషన్స్ లైక్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ. సో మేబీ ఒక పర్సన్ చాలా క్లారిటీ ఉండి డెసిషన్ త్వరగా తీసుకుంటే ఖచ్చితంగా యాక్షన్ వస్తుంది. కొంతమంది కొంచెం టైం పట్టచ్చు, యూనో. సో వాళ్ళకి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో, ఫైర్స్ అనే ఉండొచ్చు. సో లెట్స్ సీ అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది కూడా చూద్దాం. Two of Pentacles, Judgment, Page of Wands, clarified by 6 of Swords, 10 of Cups, 8 of Wheels and 3 of Cups. నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్
జరుగుతుంది ఖచ్చితంగా. బట్ అట్ ది సేమ్ టైం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ డెసిషన్ టైంలో మీరిద్దరూ కలిపి మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకుంటారా లేదా అన్బ్యాలెన్స్ చేసుకుంటారా అన్నది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ జడ్జ్మెంట్ విత్ 2 ఆఫ్ పెంటికల్స్. అయితే మీరు దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు, లేదు అని అంటే జగుల్ అవుతుంది. ఖచ్చితంగా మీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది. అండ్ 6 ఆఫ్ సోర్స్, 10 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. బట్ నేను చాలా వరకు ఒక రీయూనియన్ ఎనర్జీ చూస్తున్నాను. ఫైనల్లీ ఇద్దరు ఒక మాట మీద ఉండి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటారు. బట్ వెరీ వెరీ ఫ్యూ. కొంతమందికి ఫ్యామిలీ కోసం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ గురించి ఆలోచించి, కెరియర్ గురించి ఆలోచించి రిలేషన్షిప్ లెట్ గో చేస్తారు. అంటే వద్దు, మనం విడిపోదాం, ఇది సెట్ అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు, మా పేరెంట్స్ వ్యతిరేకంగా నేను ఏం చేయను, అలా అనుకుని కొంతమంది విడిపోయే అవకాశం ఉంది. అలా 30%. బట్ 70% థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఖచ్చితంగా మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అగైన్ మీరు రిలేషన్షిప్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి. లెట్స్ సీ యూనివర్స్ గైడెన్స్. The lovers, 5 of cups, 6 of pentacles and king of wheels. Again, ఎవరిని చూసినా లైక్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి. అండ్ పాస్ట్ గురించి ఆలోచించకండి. మీరు పాస్ట్ గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే అక్కడే స్టక్ అయిపోతారు. ద లవర్స్, మీ కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఎలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నారు లేదా ఎలాంటి వర్క్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నది మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. అండ్ కింగ్ ఆఫ్ వీల్స్, అగైన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు దేని గురించి అయినా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే ఎస్, మీరు యాక్షన్ తీసుకోవచ్చు. Let's see romantic love messages. Float, extended your light-hearted energy to others. Always focus on present. మీరు ప్రెజెంట్లో ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే హ్యాపీనెస్ని అందరికీ షేర్ చేయండి. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఓపెన్ యూర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. సో మీరు ఏ పర్సన్ అయితే ఇప్పుడు రైట్ నో ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ లైక్ రిలేషన్షిప్కి సేఫ్ అని అర్థం. అండ్ అండర్ ద డెక్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో మీరు మీ పర్సన్ ఆల్రెడీ, మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. మీ ఈ లైఫ్ కాకుండా ముందు లైఫ్లోనే మీకు ఆల్రెడీ తెలుసు. హ్యామర్, సాబటైజ్, రీబిల్డింగ్, ఇంట్రగేషన్, రెపిటేటివ్, పెర్సిస్టెంట్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. అగైన్ మీరు ఈ పర్సన్ గురించి, మీ రిలేషన్షిప్ మళ్ళీ ఈ పర్సన్తో రీబిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా పర్సిస్టెంట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరిద్దరూ దాని గురించి వర్క్ చేసే ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ద చేజర్ ఇన్ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ అబాండ్మెంట్ ఇష్యూస్. అగైన్ కోడిపెండెంట్ రిలేషన్షిప్ కూడా ఉండగా టాక్సిక్ అయిపోతుంది. విచ్ మీన్స్ మీరు ఆ పర్సన్ లేకుండా హ్యాపీగా ఉండరు. ఆ పర్సన్ కాల్ కావాలి, టెక్స్ట్ కావాలి ప్రతిరోజు. అది కోడిపెండెంటే, బికాస్ అది అవతల పర్సన్ టాక్సిక్గా అనిపిస్తుంది. ఫర్ ఫ్యాన్, ఎండింగ్స్ బ్రింగ్ న్యూ బిగినింగ్స్, గ్రోత్, చేంజ్, లిబరేషన్ అండ్ ట్రాన్సిషన్. అగైన్ ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది విచ్ ఈస్ టాక్సిక్, ఎస్పెషల్లీ టాక్సిక్ రిలేషన్షిప్. ఇంకా మీ లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు, అది న్యూ బిగినింగ్ కింద లెక్క. సో మీరు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయండి. అందులోంచి ఒక ఫ్రీడమ్ వెతుక్కోండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ హెల్త్, మీ వర్క్, దాన్ని ఖచ్చితంగా మీ కరెక్ట్ పర్సన్, మీ సోల్మేట్ మీ లైఫ్లో తిరిగి వస్తారన్నది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.